ఏలూరు జిల్లా కలిదిండిలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయన 11 గంటల 55 నిమిషాలకు ప్రజావేదికలో ప్రభుత్వ శాఖల స్టాల్స్ ను సందర్శించనున్నారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చిస్తారు సీఎం చంద్రబాబు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చింది. పార్టీ క్యాడర్ కి అధిష్టానం పిలుపునిచ్చింది. ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నేతలకు నోటీసులు ఇచ్చారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ నిరసనలపై ఉత్కంఠ నెలకొంది. కడపలో వైసీపీ నిర్వహించనున్న నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలకు కూడా నోటీసులు జారీ చేశారు. ర్యాలీ నిర్వహిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మెగా టీఎస్సీపై సీబీఐ విచారణ కోరుతూ విజయవాడలో వైసీపీ చేపట్టనున్న ర్యాలీలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ర్యాలీలకు అనుమతి లేదని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కు మాచవరం పోలీసులు నోటీసులు అందించారు. విజయవాడలో ఎలాంటి ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో హైడ్రామా చోటు చేసుకుంది. డీఎస్సీపై చర్చకు వైసీపీ కార్యాలయానికి బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథిని పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నేతలతో చర్చించేందుకు తానే వస్తారని ముందుగా ఎమ్మెల్యే ప్రకటించారు. క్యాంపు కార్యాలయం దగ్గర అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకుని క్యాంపు కార్యాలయానికి తరలించారు. నర్సంపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ జరగనుంది. సభకు కేటీఆర్, హరీష్ రావు హాజరు కానుండగా మెడికల్ కాలేజ్ దగ్గర విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేశారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదని రాత్రికి రాత్రే మున్సిపల్ అధికారులు గద్దెను కూల్చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు సిద్ధమవడంతో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణలో ఇవాల్టి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎస్ఐఆర్ పై సమీక్షలు నిర్వహించనున్నారు. 4 రోజుల పాటు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగనున్నాయి. ఇవాళ ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పై సమీక్ష చేపట్టనున్నారు. ఎస్ఐఆర్ పురోగతిపై అధికారులతో కీలక అంశాలను పరిశీలించనున్నారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియకు ఇవాటితో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు 2,64,30,494 ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 78% డిజిటలైజేషన్ పూర్తవగా హైదరాబాద్ 58%తో చివరి స్థానంలో ఉంది. యాదాద్రిలో అత్యధికంగా 94% డిజిటలైజేషన్ పూర్తయింది. తెలంగాణలో ఇవాళ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని సూచించింది. ఈ నెల 15 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలో బాగా వర్షాలు కురవాలని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో ప్రభుత్వం మహావరుణ యాగం నిర్వహిస్తోంది. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు 11 హోమగుండాలతో యాగం కొనసాగుతోంది. కృష్ణా, గోదావరి నదులకు జలకళ రావాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కుటుంబ సమేతంగా హాజరు కానున్నారు. ఈ నెల 13న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలో వారం రోజుల పాటు వర్షాలు కురిసే వీలుందని ఐఎండీ తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మెడికో ప్రియాంక మృతిపై ఆమె తండ్రి వెంకటేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా కారు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారని, ప్రభుత్వం న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ప్రియాంక జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందని కన్నీరు మున్నీరయ్యారు ఆయన. మెడికో ప్రియాంక మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రియాంక కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. కలెక్టర్, ఎస్పీతో మాట్లాడిన సీఎం నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పీజీ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎంతో మందికి సేవ చేయాల్సిన ప్రియాంక అర్ధాంతరంగా మృతి చెందడం కలిచివేస్తుందన్నారు పవన్ కళ్యాణ్. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ప్రియాంక కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజమండ్రిలో ప్రియాంక మృతికి నిరసనగా విద్యార్థి సంఘాలు వైసీపీ యువజన విభాగం క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. ప్రసాద ఆదిత్య మాల్ వరకు ర్యాలీ చేశారు. మాల్ మేనేజర్ను జక్కంపూడి గణేష్ నిలదీయడంతో పోలీసులు భారీగా మోహరించారు. ప్రియాంకకు న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభ జరిగింది. ఈ సభలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఆదివాసీల సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని జేఏసీ నేతలు కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తామని సీతక్క హామీ ఇచ్చారు. భారీ సంఖ్యలో ఆదివాసీ యువత, ప్రజలు సభకు హాజరయ్యారు. వైరా మున్సిపాలిటీ 14వ వార్డు అభివృద్ధికి ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ₹1 కోటి నిధులను మంజూరు చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వస్తువుల కోసం నిధులు వినియోగించనున్నారు. నిధుల మంజూరు చేయడంపై కాలనీ వాసులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు మద్దతుగా కాలనీలో ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ విక్కుర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం కొనసాగుతోంది. నాగేలంక, వేకునూరులో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు విక్కుర్తి వివరించారు. డీఎస్సీపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు ఆయన. మంత్రి లోకేష్ చర్చకు రావాలని సవాల్ చేసిన వైసీపీ వెనక్కి తగ్గిందని ఎద్దేవా చేశారు. భద్రాచలంలో పోలీసులు నిఘా పెంచారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నుంచి ఒడిశాకు తరలిస్తున్న పీడీఎస్ బియ్యం లారీని పక్కా సమాచారంతో భద్రాచలం సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. లారీలో తరలిస్తున్న 300 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. 4గురిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమ రవాణాపై 24 గంటలు ప్రత్యేక నిఘా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఖమ్మంలో శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సన్నాయి, కోలాటాల నడుమ తిరునక్షత్ర మహోత్సవం ఊరేగింపు కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించారు. స్వామివారి కృపతో అందరూ క్షేమంగా ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం మిట్టపాలెంలో జరిగిన వెంకటరామరెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వెంకటరామరెడ్డిని అతని భార్య అన్న వీరారెడ్డి తన బావమరుదులతో కలిసి ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశారని డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఈ కేసులో 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో 2 కోసం గాలిస్తున్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ దాది పోతిరాజు వెండి పథకం సాధించారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 11వ అఖిల భారత పోలీస్ క్రీడల్లో పథకం గెలిచారు. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కానిస్టేబుల్ సత్కరించి అభినందించారు. కామన్వెల్త్ క్రీడల్లో విజేతలైన భారత క్రీడాకారులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. విజేతలకు ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు మోదీ. వారి అనుభవాలను తెలుసుకున్నారని చెప్పారు. క్రీడాకారుల విజయాలు దేశ యువతకు స్ఫూర్తినిస్తాయని మోదీ అన్నారు. ఇవాళ లోక్సభ ముందుకు జాతీయ ట్రిబ్యునల్స్ కమిషన్ బిల్లు రానుంది. దేశవ్యాప్తంగా జాతీయ ట్రిబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని బిల్లులో ప్రతిపాదనలున్నాయి. ట్రిబ్యునళ్ల పనితీరు, పరిపాలనలో సంస్కరణలు తీసుకురావడమే లక్ష్యంగా కేంద్రం బిల్లు తీసుకొస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రం ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనుంది. శ్రావణ మాసం 2వ సోమవారం సందర్భంగా హరిద్వార్లోని దక్షేశ్వర మహాదేవ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని శివుడికి జలాభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పూజలతో ఆలయ పరిసరాలన్నీ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. శ్రావణ మాసం సందర్భంగా అయోధ్య నాగేశ్వరనాథ్ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. గజియాబాద్ దురందేశ్వరనాథ్ ఆలయంలోనూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జేపీఎస్సీ పేపర్ లీక్ పై జార్ఖండ్ ప్రభుత్వంతో విద్యార్థుల చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన విద్యార్థులు పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ పై సీబీఐతో దర్యాప్తు జరపాలని కోరారు. నిజాలు తేలే వరకు దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తమిళనాడులో బీజేపీ భారీగా తిరంగా యాత్ర నిర్వహించింది. రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రన్ ఆధ్వర్యంలో 300 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. కార్యకర్తలు వందే మాతరం నినాదాలతో హోరెత్తించారు. ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ప్రదర్శించాలని బీజేపీ పిలుపునిచ్చింది. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కు ఎలాంటి విజన్ లేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. యువత ఆకాంక్షలను కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదని ఆరోపించారు ఆయన. మోదీ 12 ఏళ్ల పాలనలో 17 కోట్ల మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. బన్సీలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి యోగి మాట్లాడారు.
మమతా బెనర్జీపై దాడి చేశారన్న ఆరోపణలను బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య ఖండించారు. ఆమె వాహనంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారనడం పూర్తిగా అబద్ధమన్నారు. దాడులు ఎవరు చేసినా తప్పేనని స్పష్టం చేశారు. రాళ్ల దాడికి మమత రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని ఆయన ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్ లో సైనికుల త్యాగం వృధా కాదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ తో భారత సైనిక శక్తిని ప్రపంచానికి చాటామని అన్నారు ఆయన. ఉగ్రవాదాన్ని క్షమించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీలో సింధూర్ ఆర్మీ మహా రక్తదాన శిబిరంలో పాల్గొని మాట్లాడారు ఆయన. కర్ణాటక మంగళూరులో ఒండు దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా బురదలోకి దిగి ఆటపాటలతో సందడి చేశారు. డీజే పాటలకు యువత డాన్సులతో హోరెత్తించింది. బురదలో కర్రపై నడిచే పోటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ది ప్యారడైజ్ లో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్ చేస్తోంది. కన్నడ సినిమాలో ఆఫర్లు లేకే ఐటెం సాంగ్ చేస్తున్నారంటూ ఒక నెటిజన్ ట్రోల్ చేశాడు. నాని నటిస్తోంది తెలుగు సినిమా, కన్నడ కాదని కీర్తి సురేష్ ఫన్నీగా కౌంటర్ ఇచ్చారు. అయితే ఆమె రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాక్సిక్ లో కియారా అద్వానీ నటించిన సన్నివేశాలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ వివాదంపై కియారా భర్త నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా స్పందించారు. ట్రోల్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కియారా డెడికేషన్ తనకు తెలుసని మద్దతు తెలిపారు. కియారా పనితీరుపై తనకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు.